భారీ బడ్జెట్ సినిమా అంటే మనకి ముందుగా గుర్తొచ్చేది తమిళ దర్శకుడు శంకర్. ఒకప్పుడు ఇండియన్ సినిమాని గ్లోబల్ లెవెల్ కు తీసుకెళ్లిన ఈ స్టార్ డైరెక్టర్ ఇప్పుడు వింత పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. శంకర్ పైన నిర్మాతలకు నమ్మకం కొంచెం తగ్గిందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ వేల్పారి కోసం బడ్జెట్ పరిమితులు, కఠిన షరతులు విధిస్తున్నారా? ఈ స్టోరీలో చూద్దాం. శంకర్ కెరీర్ లోని అత్యంత భారీ బడ్జెట్ సినిమా రోబో 2. రజనీకాంత్, అక్షయ్ కుమార్ లాంటి మల్టీ స్టార్స్ తో ఈ సినిమా ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా తెరకెక్కింది. కానీ సినిమా రిలీజ్ అయ్యాక ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేకపోయింది. విజువల్స్ గ్రాండ్ గా ఉన్న స్టోరీ ఆడియన్స్ ను కనెక్ట్ అయ్యేలా స్క్రీన్ ప్లే లేకపోవడంతో అంచనాలు అందుకోలేకపోయింది. సినిమా భారీ లెవెల్లో నిర్మాణం జరుపుకోవడం వల్ల బ్రేక్ ఈవెన్ కావడం కూడా కష్టమైంది. ఆడియన్స్ చాలా కాలంగా ఎదురు చూసిన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న సినిమా ఇండియన్ సీక్వెల్. కమల్ హాసన్ యాక్టింగ్, శంకర్ డైరెక్షన్ అనేసరికి ఆడియన్స్ అంచనాలు ఆకాశాన్ని తాకాయి. కానీ సినిమా రిలీజ్ అయ్యాక కథ, స్క్రీన్ ప్లే మీద ఫుల్ నెగిటివ్ టాక్ వచ్చింది. థియేటర్లో ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయింది. మరో షాకింగ్ విషయం ఏమిటంటే దీంతో పాటు ప్లాన్ చేసిన ఇండియా 3 షూటింగ్ కూడా ఆగిపోయింది. దీంతో లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమా పట్ల ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇక ఇండియన్ 3 వస్తుందా రాదా అనేది కాలమే డిసైడ్ చేయాలి. ఇలా షాకుల మీద షాకులు తగులుతున్న టైంలోనే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో చేసిన గేమ్ చేంజర్ పాన్ ఇండియా రేంజ్ లో నిర్మాణం జరుపుకుంది. శంకర్ మార్క్ భారీ సెట్స్, కథ, కథనాలు, పొలిటికల్ యాక్షన్ డ్రామాతో సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయింది. కానీ కంటెంట్ ఆశించిన స్థాయిలో క్లిక్ కాలేక, భారీ ఓపెనింగ్స్ తెచ్చుకున్నా లాంగ్ రన్ లో నిలబడలేక డిజాస్టర్ గా మారింది. ఈ సినిమా తర్వాత శంకర్ కి ఇంకా అంత పెద్ద బడ్జెట్ అవసరమా అన్న ప్రశ్నలు పెరిగాయి. ప్రెజెంట్ శంకర్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ వేల్పారి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. తమిళ సాహిత్యంలో క్లాసిక్ గా నిలిచిన ఈ నవల ఆధారంగా కొత్త సినిమా చేయబోతున్నాడు. ఇది తన కెరీర్ లోని భారీ ప్రాజెక్ట్ అవుతుందన్నాడు డైరెక్టర్ శంకర్. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఈ ప్రాజెక్ట్ నిర్మించడానికి ముందుకొచ్చింది. అయితే పెన్ స్టూడియోస్ బడ్జెట్, మేకింగ్, పోస్ట్ ప్రొడక్షన్ విషయంలో స్ట్రిక్ట్ గా లిమిటేషన్స్ పెట్టిందట. అంతేకాదు ఇవన్నీ రిటర్న్ గా శంకర్ నుంచి హామీ ఇస్తేనే ప్రాజెక్ట్ విషయంలో ముందుకెళ్తామన్నదట. చివరికి భారీ బడ్జెట్ సినిమాలు తీసే శంకర్ కూడా ఇప్పుడు బడ్జెట్ లిమిట్స్ తప్పట్లేదన్న టాక్ స్ప్రెడ్ అవుతోంది.